నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టమ్. దేన్ని నెంబర్ సిస్టమ్ అని పిలుస్తామంటే, ప్రతి నెంబర్ సిస్టంలో కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ఏ విధంగా క్వాంటిటీస్ చెప్తాము అని చెప్పేదాన్ని మనం నెంబర్ సిస్టమ్ అని చెప్తాం. ఈ నెంబర్ సిస్టమ్స్ మనకి పాపులర్గా 4 టైప్స్ ఉంటాయి. అవి డెసిమల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ సిస్టమ్, హెక్సాడెసిమల్. ఈ మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం ఆల్రెడీ స్కూల్ లెవెల్లో నేర్చుకొని ఉన్నాము. కరెన్సీని, క్వాంటిటీని, వీటన్నిటిని కూడా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ నెంబర్ సిస్టంలో మొత్తం 10 నెంబర్స్ ఉంటాయి. 0, 1, 2 అండ్ సో ఆన్ 9. సో ఈ 0 నుంచి 9 నెంబర్స్ ఉంటాయి. 0 నుంచి 9 నెంబర్స్ అంటే మొత్తం 10 నెంబర్స్. ఈ 10 నెంబర్స్ని కలిసి ఏం చెప్తాము, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్తాం. డెసి అంటే 10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. ఈ నెంబర్ సిస్టంలో మనం క్వాంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనకి నెంబర్స్కి ఏముంటుందంటే ఫేస్ వాల్యూ ఉంటుంది. సో 0ని 0 అని, 1ని 1 అని, 2ని 2 అని, సో ఇలా మనం పిలుస్తూ ఉంటాం. వీటిని ఈ నెంబర్స్ని మనం డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేయడం వల్ల వాటికి వాల్యూ అనేది వస్తుంది. సపోజ్ ఇది 5 అనేది 1స్ ప్లేస్లో ఉంటే దీన్ని 5 అని పిలుస్తాము. ఇదే 5 10th ప్లేస్లోకి వచ్చింది అనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాము, 50 అని పిలుస్తాం. సో ఇప్పుడు ఇది 500 అయింది అంటే ఇది 100 ప్లేస్లో ఉంది 5, కాబట్టి దీనికి 500 అని పిలుస్తాం. ఈ విధంగా మనము నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. సో ఇలా మనం నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేకపోతే క్వాంటిటీస్ చెప్పేటప్పుడు 1s, 10s, 100, 1000, 10,000, lakhs ఇలాగ వాటికి ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో ఈ నెంబర్ సిస్టమ్ ఏమని పిలుస్తామంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. మొత్తం ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి ఇక్కడ. సో వన్స్ 0 నుంచి 9 నెంబర్స్ అయిపోయాయి కదా, అయిపోయిన తర్వాత ఏమొస్తాయి మనకి, 0 నుంచి 9 నెంబర్స్ అయిపోతే 10 వస్తుంది. 9 తర్వాత 10, 11, 12 ఇలా నెంబర్స్ వస్తాయి. అండ్ సో ఎంత వస్తాయి మళ్ళీ 19 తర్వాత 20. సో నెంబర్స్ మనం గమనిస్తే 9 తర్వాత 10. సో 10లో 1 ఉంది, 0 ఉంది. సో ఇక్కడ మళ్ళీ 0 నుంచి నెంబర్ స్టార్ట్ అయ్యాయి, ఇవి 9 దాకా. సో మళ్ళీ ఇక్కడ 0, 2, 1, 2, 2 అండ్ సో ఆన్ 29 దాకా వస్తాయి. నెక్స్ట్ ఏమవుతుంది, 29 తర్వాత 30 వస్తుంది. సో నెంబర్స్లో మనకి ప్యాటర్న్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి గమనిస్తే 0 నుంచి 9 వచ్చాయి. సో ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ నుంచి మనకి 0 నుంచి 9 వచ్చాయి. మళ్ళీ ఇక్కడ చూస్తే 20 తర్వాత మనకి సేమ్ ప్యాటర్న్. సో 0 నుంచి 9 దాకా, 29 దాకా 30, మళ్ళీ 0 నుంచి 9 దాకా వస్తాయి, 39 దాకా. సో మళ్ళీ 40 అనేది వస్తుంది. ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మొత్తం ఉన్న నెంబర్స్ అన్ని 10 నెంబర్సే. ఈ నెంబర్స్ని యూజ్ చేసే మనం ఎంత క్వాంటిటీ అన్నా చెప్పాల్సి ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తారు, 9 నెంబర్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఒక ప్లేస్ని యాడ్ చేశారు, దాన్ని 10th ప్లేస్ అని చెప్తున్నాం. సో ఇలాగా 99 దాకా వచ్చాయి. 99 తర్వాత సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 9 వచ్చేసింది, ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 9 వచ్చింది. సో దీనికోసం ఏం చేస్తారు, ఇంకో ప్లేస్ని యాడ్ చేస్తారు. ఇక్కడ 1 యాడ్ చేసి ఈ ప్లేసెస్లో 0 పెట్టేశారు. సో ఇప్పుడు ఒక ప్లేస్ యాడ్ అయింది, దీన్ని 100 ప్లేస్ అని పిలుస్తాం. సో మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ 1, 0 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 9 దాకా వెళ్తుంది. 0 నుంచి 9 మ్యాక్సిమం నెంబర్ అయిపోతే ఇక్కడ 1, ఇక్కడ 0 పెడుతున్నాం. సో హెన్స్ 1, 1, 1, 9 సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ప్రతి 10 నెంబర్స్ తర్వాత కొత్త ప్లేస్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని క్రియేట్ చేస్తూ వెళ్ళారు. సో అలాగే మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ ఉంది. ఈ నెంబర్ సిస్టంలో 2 నెంబర్స్ ఉంటాయి బైనరీలో, అవి 0 or 1. 0, 1 అనే ఉంటాయి. ఈ 0, 1 ఏమని పిలుస్తామంటే బిట్స్ అని పిలుస్తాం. ఎక్కువగా ఈ నెంబర్ సిస్టమ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బైనరీ నెంబర్ సిస్టమ్ డిజిటల్ సిస్టమ్స్లో కానీ
స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్ వీటన్నిటిలో కూడా మనం డిజిటల్లోనే ఈ నెంబర్స్ అనేవి చెప్తాం. సో ఇక్కడ మనం 0, 1 అని చెప్పాము, వీటిని ఏమని పిలుస్తాము, బిట్స్ అని పిలిచాము. సో ఇక్కడ ఈ నెంబర్ సిస్టంలో 2 నెంబర్స్ ఉంటాయి, 0, 1. కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ ఏమని పిలుస్తామంటే బైనరీ. బై అంటే 2 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ ఏమని పిలుస్తాము, బైనరీ నెంబర్ సిస్టమ్ అని పిలుస్తాం. దీనిలో 2 నెంబర్స్ 0, 1. సో 2 నెంబర్స్ మ్యాక్సిమం నెంబర్ 1కి రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఆ ప్లేస్ తర్వాత మళ్ళీ 0, 1, 1. సో తర్వాత మ్యాక్సిమం నెంబర్స్ 1, 1 వచ్చేసి ఇంకో ప్లేస్ యాడ్ చేస్తాం, ఇక్కడ జీరోస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ 1, 0. సో 1, 1, 0, 1, 1, 1. సో అన్ని వన్స్ వచ్చేసాయి, ఇంకో ప్లేస్ యాడ్ చేస్తాం. ఈ విధంగా ఈ బైనరీ సిస్టమ్ అనేది ఉంటుంది. బైనరీ సిస్టంలో మొత్తం ఎన్ని ఉంటాయంటే నెంబర్స్ 2 నెంబర్సే ఉంటాయి, అవి 0, 1. ఈ 2 నెంబర్స్లో ఒక్కొక్క దాన్ని ఏమని పిలుస్తామంటే బిట్స్ అని పిలుస్తాము. ఈ నెంబర్స్తో మనం నెంబర్స్ ఇలాగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ బిట్స్ 4 బిట్స్ ఉన్నాయనుకోండి, వాటిని నిబ్బెల్స్ అని పిలుస్తాం. సో 0, 1s అనే 4 ఉంటే వాటిని నిబ్బెల్స్ అని పిలుస్తాము. సో ఇలాంటివి 8 ఉన్నాయనుకోండి, 8 ఉంటే వాటిని బైట్స్ అని పిలుస్తాము. సో ఇలాంటివి మీకు ఒక 1024 అయ్యాయి అనుకోండి, అప్పుడు కిలో బైట్స్ అని పిలుస్తాం. 1024 కిలో బైట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఎంబీ అని పిలుస్తాం. ఇలాగ తర్వాత 1024 ఎంబీస్ని మనము జీబీస్ అని పిలుస్తాం. సో ఇలాగా మీకు ఈ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏ నెంబర్ సిస్టమ్? బైనరీ నెంబర్ సిస్టమ్. ఈ బైనరీ నెంబర్ సిస్టంలో మొత్తం ఎన్ని ఉంటాయి నెంబర్స్ అంటే 2 ఉంటాయి. దీని తర్వాత ఆక్టల్ సిస్టమ్. ఆక్టా అంటే 8, మొత్తం 8 నెంబర్స్ ఉంటాయి. డెసిమల్ నెంబర్లో మనం చూసాము 0 నుంచి 9 నెంబర్స్ ఉన్నాయి. ఈ ఆక్టల్ సిస్టంలో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఓన్లీ 8 నెంబర్స్ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 5, 6, 7, 8 ఇలా 8 నెంబర్స్ 7 వరకు ఉంటాయి. సో 0 నుంచి 7 వరకు మొత్తం కూడా 8 ఉన్నాయి. ఈ 8 నెంబర్స్ ఆక్టల్ సిస్టంలో ఉంటాయి. దీనిలో కూడా సేమ్, ఇక్కడ ఎలాగైతే మనం మ్యాక్సిమంకి రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్ని యాడ్ చేస్తూ వెళ్ళామో, అలాగే మ్యాక్సిమం నెంబర్కి రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్ని యాడ్ చేస్తూ వెళ్తాం. మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది. 6, 7. వన్స్ మీరు మ్యాక్సిమం నెంబర్ 7కి రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఇదే ప్యాటర్న్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాము. కాకపోతే ఒక ప్లేస్ని యాడ్ చేయాలి, ఇక్కడ 1ని యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 1, 0, 1, 1, 1, 2 ఇలాగా 17 వరకు వస్తుంది. నెక్స్ట్ 17కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నెంబర్ వచ్చింది కదా, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 0, ఇక్కడ 0 ప్లేస్ చేసి ఒక నెంబర్ని యాడ్ చేస్తాం. అప్పుడు 100 అంటే 100 అనుకోండి, 100 తర్వాత 101. సో ఇలాగ ప్యాటర్న్ 10. మ్యాక్సిమం నెంబర్ ఎంత? 107 నెంబర్స్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్లేస్ని యాడ్ చేయాలి. 107 తర్వాత ఏమొస్తుంది, 120 వస్తుంది. 107 అయిపోయిన తర్వాత 120 వస్తుంది ఇక్కడ. సో అదే డెసిమల్ సిస్టంలో ఎంత వస్తుంది, 107 అయిపోతే 108 వస్తుంది. కానీ ఈ సిస్టంలో మనకి 107 అయిపోతే 120కి వెళ్ళిపోతాం. సో ఇది ఆక్టల్ సిస్టమ్. నెక్స్ట్ హెక్సా డెసిమల్. హెక్సా అంటే 6, హెక్స్ అంటే 6, డెసిమల్ కూడా ఉంది, డెసిమల్ అంటే 10. సో ఈ సిస్టంలో 10 నెంబర్స్ ఉంటాయి, హెక్సా కూడా ఉంటుంది. సో హెక్సా డెసిమల్లో నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 16 నెంబర్స్ ఉంటాయి. అవి 0 నుంచి 9 డెసిమల్ నెంబర్స్. అవి 0 నుంచి 9 డెసిమల్ నెంబర్స్. 0 నుంచి 9 అంటే 10 నెంబర్స్ అయిపోయాయి. నెంబర్స్ అయిపోయాయి కాబట్టి మనం ఇంకా 6 కావాలి ఇక్కడ. దీనికోసం ఏం చేస్తాము, ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాము. ఈ ఎఫ్, ఏ నుంచి ఎఫ్ దాకా ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి ఎఫ్ దాకా 6 ఉంటాయి. ఈ 6 ఆల్ఫాబెట్స్ ప్లస్ ఈ డెసిమల్ నెంబర్స్ 10, వీటన్నిటిని కలిపి ఏమని పిలుస్తాము, హెక్సాడెసిమల్ సిస్టమ్ అని పిలుస్తాం. హెక్సాడెసిమల్ సిస్టంలో మొత్తం 16 ఉంటాయి. 16లో 10 ఏమో నెంబర్స్ ఉంటాయి 0 నుంచి 9. మిగతా 6 ఎక్కడి నుంచి వస్తాయి, ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి ఎఫ్ దాకా మొత్తం 6. వీటన్నిటిని కలిపి మనం ఒక నెంబర్ సిస్టమ్ని క్రియేట్ చేసాము. సో దీనిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటి అంటే ఎఫ్. ఏ నుంచి
ఏ నుంచి 9 అయిపోతే ఏమొస్తుంది, ఆల్ఫాబెట్ వస్తుంది, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, సి, డి, ఈ, ఎఫ్. సో క్యాపిటల్ ఆ స్మాల్ అనేది పర్టికులర్ ఏం కాదు ఇక్కడ. సో ఎఫ్ దాకా రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్ని యాడ్ చేయాలి కదా మనం. ఒక ప్లేస్ ఏంటి అంటే 1, 1 0, 1 1 అండ్ సో ఆన్ 1 ఎఫ్. సో దీని తర్వాత మ్యాక్సిమంకి రీచ్ అయిన తర్వాత 2 0 అండ్ సో ఆన్ 2 ఎఫ్. సో హెక్సాడెసిమల్లో 9 తర్వాత ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అవుతాయి, ఎఫ్ దాకా వెళ్తుంది. ఎఫ్ తర్వాత మ్యాక్సిమం నెంబర్కి రీచ్ అయింది కదా ప్యాటర్న్. సో ఇక్కడ దాకా రీచ్ అయిన తర్వాత ఏం చేయాలా, మళ్ళీ ఇదే కంటిన్యూ చేయాలా. సో అప్పుడు 1 0 1 1 1 2 అండ్ సో ఆన్ 1 ఎఫ్ దాకా వస్తుంది. తర్వాత 2 0 2 1 2 2 అండ్ సో ఆన్ 2 ఎఫ్. సో ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది హెక్సాడెసిమల్లో. నెంబర్ సిస్టంలో ఏ నెంబర్స్ వేటికి ఈక్వల్గా ఉంటాయో చూద్దాము. డెసిమల్ నెంబర్ సిస్టంలో మొత్తం 10 నెంబర్స్ ఉంటాయి. బైనరీలో 2 నెంబర్స్ ఉన్నాయి. ఆక్టల్లో 8 నెంబర్స్ ఉన్నాయి. హెక్సాడెసిమల్లో మొత్తం 16 నెంబర్స్ ఉన్నాయి. వేటికి ఏ నెంబర్ ఈక్వల్ అవుతుందో చూద్దాము. సో 0 1 2 3 4 5 6 7 8 9 ఇది డెసిమల్. సో ఇక్కడ దీనికి ఈక్వల్గా ఉండే బైనరీ నెంబర్ ఏంటి, 0కి అంటే 0, 1కి ఈక్వివాలెంట్ నెంబర్ 1, ఆక్టల్లో 0 దీనికి 1, హెక్సాడెసిమల్లో 0 1. సో 0 1కి అన్ని సిస్టంలో కూడా 0 1. 2కి ఈక్వల్గా ఉండే నెంబర్ ఏంటి బైనరీలో అంటే 1 అయిపోయింది, మ్యాక్సిమం 1 అయిపోతే మళ్ళీ 0 వస్తుంది, ఇక్కడ 1 యాడ్ చేసాం అంటే 1 0. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 2. సో ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 2, ఎందుకంటే 10 నెంబర్స్ ఉన్నాయి అక్కడ. సో నెక్స్ట్ ఈ నెంబర్కి ఆల్రెడీ 1 0, 0 తర్వాత ఏమొస్తుంది ప్యాటర్న్లో 1 వస్తుంది కాబట్టి 1 1. సో ఇక్కడ నెక్స్ట్ 4కి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఏంటి, ఆల్రెడీ 1 1కి రీచ్ అయిపోయింది. ఇది 1 1కి రీచ్ అయిపోతే ఇంకో ప్లేస్ యాడ్ చేయాలి, ఇక్కడ 1 యాడ్ చేయాలి. ఈ ప్లేసెస్లో మనకి జీరోస్ వస్తాయి. 1 0 0 1 0 0 దేనికి ఈక్వల్, డెసిమల్లో 4కి ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4. నెక్స్ట్ 1 5. సో ఇక్కడ 1 0, ఇక్కడ 0 తర్వాత ఈ ప్లేస్లో 1 ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ 1 అని పెట్టేస్తుంది కాబట్టి 101. సో ఇక్కడ 5, ఇక్కడ 5. నెక్స్ట్ 6 వచ్చింది, 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మ్యాక్సిమం రీచ్ అయింది, ఇక్కడ 1 పెట్టాలి కాబట్టి 1 1 0 అవుతుంది. ఇక్కడ 6, ఇక్కడ కూడా 6. నెక్స్ట్ 1 డెసిమల్లో 7 దేనికి ఈక్వల్ ఇక్కడ అంటే ఇక్కడ 0 ఉంది, ఇప్పుడు మ్యాక్సిమంకి రీచ్ అవ్వాలి, 1కి రీచ్ అవుతుంది, 111 వస్తుంది. ఈ 111 అనేది 7కి ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ ఈ సిస్టంలో 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. నెక్స్ట్ 8కి వచ్చాము, ఆల్రెడీ అన్ని నెంబర్స్ కూడా మ్యాక్సిమం నెంబర్ 1కి రీచ్ అయిపోయాయి బైనరీలో. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇంకో ప్లేస్ యాడ్ చేయాలి, మిగతావన్నీ 0 చేయాలి కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 1 000 వస్తుంది. నెక్స్ట్ దేనికి ఈక్వల్ అండి ఇది ఆక్టల్లో అంటే, సో ఆక్టల్లో ఆల్రెడీ మనము 7 నెంబర్స్ 7కి రీచ్ అయిపోయాము. మ్యాక్సిమం నెంబర్ 7 తర్వాత మళ్ళీ 0 రిపిటేషన్ అవుతుంది, 0 ప్లేస్ ఒకటి యాడ్ చేయాలి కదా 1. సో బైనరీలో 1 000 అనేది ఆక్టల్లో 10కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 అయిపోయింది, 7 అయిపోతే మీకు 8 వస్తుంది. నెక్స్ట్ 9 దేనికి ఈక్వల్, 9 అనేది ఇక్కడ 1 0 0 1. నెక్స్ట్ ఇక్కడ 1 0 తర్వాత ఇది మ్యాక్సిమం 1కి రీచ్ అవుతుంది కాబట్టి ఇదేంటి 1 1 అవుతుంది. నెక్స్ట్ 1 ఇక్కడ 9. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ డెసిమల్ సిస్టంలో 9 నెంబర్స్ అయిపోయాయి. 9 నెంబర్స్ అయిపోతే మళ్ళీ 0 రిపీట్ చేయాలి, ఒక ప్లేస్ యాడ్ చేయాలి కాబట్టి 9 ఏమవుతుంది, 9 తర్వాత మీకు 10 వస్తుంది. సో డెసిమల్లో 9 తర్వాత 10 వచ్చింది, బైనరీలో ఏమవుతుంది అది 1 0. ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమంకి రీచ్ అయింది, దీన్ని 1 చేయాలి, ఇక్కడ 0. డెసిమల్లో 1 0, బైనరీలో 1 0 1 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 2.
సో ఆల్రెడీ 9 నెంబర్స్ డెసిమల్ యూస్ చేసేసాము. ఇంక మనం ఏం చేయాలి, ఆల్ఫాబెట్స్కి వెళ్ళాలి. క్యాపిటల్ ఏ ఉంది. సో ఇక్కడ చూడండి 10 హెక్సాడెసిమల్లో ఏకి ఈక్వల్, బైనరీలో 1010కి ఈక్వల్, ఆక్టల్లో 12కి ఈక్వల్. నెక్స్ట్ 11 డెసిమల్ సిస్టంలో 11 దేనికి ఈక్వల్, 101. సో ఈ ప్లేస్లో మనం ఏం చేయాలి, 0ని 1 చేయాలి. కాబట్టి 1011 అయింది ఇది. 12 తర్వాత 13. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ బి. సో మీకు ప్యాటర్న్ ఈ విధంగానే వస్తుంది. 15 దాకా చేసి ఆపేస్తాను. 12కి 1. సో ఆల్రెడీ మ్యాక్సిమం వచ్చేసాయి. 14 సి 13 1101 15 14 11 ఇక్కడ ఈ ప్లేస్లో 0 వస్తుంది. ఇక్కడ 10 ఇక్కడ 16 ఇక్కడ డి తర్వాత క్యాపిటల్ లెటర్ ఈ. నెక్స్ట్ 15కి 11 ఇది మ్యాక్సిమం 11 17 ఇదేంటిది ఎఫ్. నెక్స్ట్ 16 డెసిమల్లో 16 దేనికి ఈక్వల్, ఆల్రెడీ ఇవన్నీ 1కి రీచ్ అయ్యాయి. మనం ఏం చేయాలి, ఇంకో ప్లేస్ని యాడ్ చేయాలి. 10000. నెక్స్ట్ ఇదేంటిది, ఆల్రెడీ 7కి రీచ్ అయిపోయింది ఆక్టల్ సిస్టంలో. 7కి రీచ్ అయిపోతే ఇక్కడ 1 తర్వాత 2 వస్తుంది, ఇది 020. నెక్స్ట్ ఇదేంటి, ఎఫ్ తర్వాత అన్నీ అయిపోయాయి అక్కడ సిస్టంలో ఉండే వాల్యూస్ అన్నీ. ఇక్కడ ఏం చేయాలి, మనం 1ని యాడ్ చేయాలి. క్యాపిటల్ లెటర్ ఏంటి ఇక్కడ 10. సో ఇక్కడ చూడండి డెసిమల్లో 16 బైనరీలో 10000కి ఈక్వల్ అయింది. ఆక్టల్ సిస్టంలో 20కి ఈక్వల్ అయింది. హెక్సాడెసిమల్లో 10కి ఈక్వల్గా ఉంది. సో ఈ విధంగా మనకి నంబర్ సిస్టమ్ని కంపేర్ చేసుకుంటే రాసుకోవచ్చు.